ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో అందుబాటులో ఉన్న మూవీ 'ఆర్టిస్టు' ఇది 2025 నాటికి సంబంధించిన మూవీ. ప్రెజెంట్ అయితే తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంత సేపయితే ఈ మూవీ కోసము ఈ మూవీ టీమ్ వాళ్ళు బాగానే కష్టపడ్డారని అర్థమవుతుంది. కాకపోతే మూవీని అనుకున్నంతలా అయితే ఏమీ లేదు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతుంది. మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడలేము. అక్కడక్కడ కొన్ని బూతు మాటలైతే ఉండడం జరిగింది. కాబట్టి చూస్తే సింగిల్‌గా మాత్రమే చూడండి. అలాగే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి. లేకపోతే వదిలేసేయండి. మూవీలో పెద్దగా కంటెంట్ అయితే ఏమీ లేదు. స్టోరీ లైన్ కూడా రొటీన్‌గానే ఉంది. ఇక ఈ మూవీలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరి యాక్టింగ్ అయితే బాగానే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్‌గా సాగుతుంది. థ్రిల్లర్‌గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక కిల్లర్ ఉంటాడు. ఇతనైతే అందరినీ చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. పోలీసులకి దొరుకుతాడు. మళ్ళీ తప్పించుకుంటాడు. ఇక ఈ హీరో ఉంటాడు. మన హీరోకి ఈ కిల్లర్‌కి మధ్య లింక్ ఏంటి? ఈ కిల్లర్‌ని మన హీరో ఎలా ఎదిరిస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీనైతే ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో చూడాల్సిందే. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి. లేకపోతే వదిలేసేయండి. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా డల్‌గా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ అయితే బాగానే ఉంది. జస్ట్ స్టార్టింగ్ 20 నిమిషాలు బాగుంటుంది. మిగతాదంతా కూడా రొటీన్‌గా ఉంటుంది. రన్ టైమ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ ఆ కామెడీ సీన్స్ అయితే మనల్ని అంతలా నవ్వించే విధంగా కూడా ఏమీ లేదు. మెయిన్‌గా సెకండ్ హాఫ్ అయితే చాలా లాగదీశారనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో కిల్లర్ ఉంటాడో ఆ కిల్లర్‌కి హీరోకి మధ్య జరిగే కొన్ని సీన్స్ అయితే కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఫైనల్‌గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి. లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.